జనసేన మండల వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై గడ్కరీతో చర్చించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర ప్రాంత పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ ప్రాంతానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అనంతరం విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. వరంగల్ విమానాశ్రయ భూసేకరణకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపించారని 3 వారాల్లో పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్, మమ్మునూరు విమానాశ్రయాల అభివృద్ధి, రన్వే డిజైన్, వసతుల కల్పనపై వీరు ప్రధానంగా చర్చించారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని మంత్రులు, వివిధ శాఖల అధిపతులు, కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు. వివిధ సమస్యల పరిష్కారంపై ఆయన దిశానిర్దేశం చేశారు. కొన్ని విభాగాల్లో స్థిరంగా, మరికొన్ని విభాగాల్లో అన్యూహ కనిపిస్తుందని అన్నారు. లక్ష్యాల మేరకు ముందుకెళ్తే 15% వృద్ధి రేటు సాధ్యమవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లోని KPI ఇండికేటర్ల ద్వారా నెలవారీ ఆర్థిక నివేదిక తయారు చేయాలని అన్నారు. మంత్రులు, కార్యదర్శులు HODల క్షేత్ర పర్యటనపై షెడ్యూల్ ఇచ్చామని అన్నారు. 55 సర్వీసెస్, అది క్యాష్ కావచ్చు, డీబీటీ కావచ్చు, కైండ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో రియల్ టైం విత్ IVRS ఫీడ్బ్యాక్ కానీ, QR కోడ్ కానీ, టచ్ పాయింట్స్ కానీ అన్నీ తీసుకొని తయారు చేస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర ఒక 26,000 మంది ఫంక్షనరీస్ అప్ టు మండల్ లెవెల్, కింది వరకు పోతే ఒక 45,000 వస్తారు. ఒక ఆందోళన, భయం, ఏదైనా ఆస్తి కొట్టేశారు, నాకు ఆ ప్రాపర్టీ ఇప్పించండి, లేకుంటే రికార్డులు మార్చేశారు, నా రికార్డు తొందరగా మార్చి మళ్ళీ నాకు స్వాధీనం చేయమని అడిగే పరిస్థితికి వచ్చారు. మేము కూడా ఇది ఒక సున్నితమైన సమస్య అనలైజ్ చేశాం. ఫైనల్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. అదే మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇది పెట్టడం, బ్యాక్ అండ్ QR కోడ్ ఇవ్వడం, ఇంకొక పక్కన అన్ని కూడా సర్వే చేసి ఆ ల్యాండ్ ఓనర్ యొక్క సమ్మతితో రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. సెక్యూరిటీ ప్రెస్ సింగరేణి నష్టాల బారిన పడడానికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లిలోని కిషన్ రెడ్డి పర్యటించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సింగరేణి శ్రమను 10 ఏళ్ల పాటు దోచుకున్నారని విమర్శించారు. కార్మికులకు ఇవ్వాల్సిన 54,000 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి సింగరేణి కార్మికులు పని చేస్తున్నారని అన్నారు. సింగరేణి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్మికులందరూ కూడా రాష్ట్రానికి ప్రాణాలను అబ్బంతో కూడా మీరు మాకు ఇవ్వకుండా సంవత్సరాలు తరబడి పెట్టుకుంటే ఏ రకంగా అడుగుతాను. నేను అందుకే అన్ని కార్మిక సంఘాలను కోరుతా ఉన్నాను, మీ జెండాలన్నీ పక్కన పెట్టండి. ఎజెండా ఒకటే పెట్టుకుని సింగరేణిని రక్షించుకునే ఎజెండాతో కార్మిక సంఘాలు వెళ్లాల్సిన అవసరం. మన సింగరేణి ఉంటేనే మన కార్మికులు ఉంటారు, మన కార్మికులు ఉంటేనే మన సంఘాలు ఉంటాయి, మన సంస్థనే ఇబ్బంది పడతాయి. ఆర్థికంగా దెబ్బతింటే, ప్రొడక్షన్ ఆగిపోతే, కష్టాల్లో ఉంటే, అప్పుల పాలైపోతే, ఉద్యోగాలు తగ్గిపోతా ఉంటే, కోల్ మైన్స్ తగ్గిపోతా ఉంటే మరి సంఘాలు ఎందుకు, మేమెందుకు, రాజకీయ పార్టీలు ఎందుకు, మంత్రులు ఎందుకని అడుగుతా ఉన్నాం. బాబు ఏమనుకుని వదిలేయి, అయిపోయింది మాట్లాడిస్తే 1 నిమిషం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను,
ఈరోజు మనం సింగరేణి రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సింగరేణికి సంబంధించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మన పైసల కోసం మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. కాంట్రాక్ట్లలో మా సింగరేణి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నందుకు అభినందించాలా? నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఈరోజు ఒకటి మీ అందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జూలై 4న జరిగిన పడవ ప్రమాదంలో 6 మత్స్యకారులు మరణించారని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ విమర్శించారు. విశాఖపట్నం సమీపంలోని జబర్ తోటలోని బాధిత మత్స్యకార కుటుంబాలను ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారుల చిన్నాను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను నేటికి నెరవేర్చలేదని అన్నారు. పడవ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తీరానికి 10 మైళ్ళ దూరంలోనే ఘటన జరిగినా కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 6 మత్స్యకారులు జలసమాధి అయ్యారని, ఫలితంగా వారి కుటుంబాలు పెద్ద దిక్కులేనివి అయ్యాయని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ఫిషరీస్ అధికారులు కూడా దీనిపై వెంటనే స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇంకొక బాధితురాలకు సంబంధించి ఇంకొక బాధితుడికి సంబంధించిన భార్య, వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు మీడియా ముందర నిలబడ్డారు? ఎందుకు వీళ్ళందరూ కూడా జరిగిన అన్యాయానికి గొంతు విప్పి మీడియా ద్వారా వాళ్ళ బాధను తెలియజేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఇదే ప్రభుత్వం జరిగిన ఘటనను ఒకసారి చూస్తే, జరిగిన విషయాలను ఒకసారి గమనిస్తే అసలు ప్రభుత్వం అన్నది ఎంత అన్యాయంగా బిహేవ్ చేసింది, మానవత్వం అన్నది లేకుండా ఎలా బిహేవ్ చేసింది అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. 2 గంటల జూలై 1వ తారీఖున తాను వేటకు పోయి జూలై 4వ తారీఖున అంటే 3 రోజుల తర్వాత జూలై 4వ తారీఖున తెలంగాణలోని సర్ ప్రక్రియ గడువు పొడిగించాలని తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ బృందం వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతుందని, హైదరాబాద్లోని 15% కూడా పూర్తి కాలేదని అన్నారు. బిఎల్ఓలు సరిగ్గా పనిచేయడం లేదని, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలని కోరినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోని తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వివరించారు. అజెండాలోని 72 అంశాలను చర్చించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. 6.31 కోట్లతో తిరుమలలోని ఏటీసీ వద్ద ఎస్ఎస్టీ టోకెన్స్ భక్తుల కోసం శాశ్వత క్యూ లైన్లను నిర్మిస్తున్నామని అన్నారు. కుమారధార, పసుపుధార వద్ద 2.77 కోట్లతో బ్రిడ్జి నిర్మాణంతో పాటు గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి కోసం సిఎన్సి వద్ద 800 కిలోమీటర్ల వాట్స్ వీడ్ మిల్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. తిరుమలలో ఎస్వి మ్యూజియంలో 12 ఏళ్లకు పైబడిన సందర్శకులకు ₹50 జిఎస్టితో కలిపి ప్రవేశ రుసుం నిర్ణయించడమైనది. తదుపరి మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా కంపెనీకే ఇస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు మెరుగైన సేవలు అందిస్తారు, స్టాండర్డ్ అయిన కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఈ ఆఫర్ ఇస్తున్నామనేటువంటి ఉద్దేశంతో బోర్డు ఆమోదం తెలిపింది. అగ్నిమాపక ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 2.35 కోట్లతో నిర్వహణ పనులు నిరంతరాయంగా కొనసాగించాలని
నిర్ణయం చేయటం జరిగింది. 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయటం. తిరుమల శ్రీవారి ఆలయంలోని ఈ నెల 17న అనివర ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ అల్వర్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా స్వామివారి మూల విరాటును వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పించి ఉదయం 11 నుంచి భక్తులకు దర్శనాన్ని అనుమతించారు. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయిలాల్వార్ తిరుమంచనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆనివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తర్వాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలోని ఇమిడే అరుదైన పట్టు చీరను శ్రీశైలం బ్రహ్మరంబిక అమ్మవారికి సమర్పించారు. వారం రోజుల పాటు మగ్గంపై నేసిన 5.5 మీటర్ల పొడవు గల ప్రత్యేక చీరను ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు స్వీకరించి కళాకారుడు ప్రతిభను అభినందించారు. చేనేత కళను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. వ్యాపారం జరుగుతుంది సార్. ఎవరించండి సిరిసిల్ల దీనిలో పట్టు అండ్ గోల్డ్ వర్క్తో నేసాం. దాదాపు 200 గ్రాముల చీర. తెలంగాణలో పుట్టిన ఒక మాణిక్యం విజయ్ కుమార్ అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. భారతదేశంలో ఒకప్పుడు బ్రిటిష్ యువరానికి అగ్గెపెట్టిలో నేచిన చీర పెట్టి తన జన్మదిన సందర్భంగా బహుకరించిన చరిత్ర మన చేనేత కార్మికులది. అటువంటిది నేడు మన తెలంగాణ సిరిసిల్ల గ్రామంలో జన్మించినటువంటి మట్టిలో మాణిక్యం విజయ్ కుమార్ ఈరోజు మన శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబాదేవికి క్షేత్రానికి విచ్చేసి అగ్గిపెట్టెలో 5.5 మీటర్ల పొడవు గల ఈ పట్టు చీరను ఇముడింపు చేసి ఈరోజు అమ్మవారికి కానుకగా ఇవ్వడానికి హుసేన్ సాగర్లోని 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్తో పాటు దేశంలోని తొలి ILCA ఓపెన్ ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీలను EMVE సెయిలింగ్ అసోసియేషన్ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సెయిలర్లు, వివిధ సెయిలింగ్ క్లబ్బుల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణలోని అమరవీరుల స్మారకం అమరద్వీపంలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మేతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు వారి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను నమోదు చేశారు.
ఆయన మన మధ్యలో భౌతికంగా లేరు కానీ ఆయన ఆశీస్సులు మనకు ఉన్నాయి. డాక్టర్ మంద జగన్నాథము ఆ రోజు ముట్టడిన వారిలో ఉన్నారు. 2001 నుంచి రోడ్ల మీద మనం చేసింది ఒక దిక్కు, అందరి గురించి తెలంగాణ వచ్చింది. సమయభావం. బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ను అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. పథకం ప్రకారం సతీష్ కుమార్ నివాస సమీపంలోని మాటు వేసిన ఏసీబీ అధికారులు 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రత్యేక గదిలో విచారణ నిర్వహించారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సతీష్ నివాసంలోని అధికారులు సోదాలు నిర్వహించగా 32 లక్షల నగదు లభ్యమైనట్లు డీఎస్పీ వెల్లడించారు. అనంతరం ఏఈ సతీష్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ గడువును పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ మంగళవారం ముగియాల్సి ఉండగా రాజకీయ పార్టీల విజ్ఞప్తులు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ గడువును జూలై 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. పార్టీల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఈసీ ఓటర్ల నమోదు సవరణలు సజావుగా సాగేందుకు వీలుగా 10 రోజుల పాటు సమయాన్ని పొడిగించింది. తాజాగా ఉత్తర్వుల ప్రకారం ఓటర్ల జూలై 24వ తేదీలోపు తమ వివరాల సవరణలు కొత్త నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. హెచ్ఎండిఏ రవీందర్ ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుల నేపథ్యంలోని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మైత్రివనంలోని ఉన్న హెచ్ఎండిఏ కార్యాలయం, గచ్చిబౌలి సుమధుర టవర్స్లోని రవీందర్ నివాసంతో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలోని ఏకకాలంలోని 15 బృందాలు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ ఖాన్ ఆధ్వర్యంలోని ఈ తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే సోదాల్లోని విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని పరిశీలిస్తున్నట్టు సమాచారం. తనిఖీలు పూర్తయిన తర్వాత ఏ మేరకు ఆదాయానికి మించి ఆస్తులు రవీందర్కి కలిగి ఉన్నారనేది తేలే అవకాశం ఉంది. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లూలుమాల్ పార్కింగ్ వద్ద 2 కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక వ్యక్తి వద్ద తుపాకీ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలోని ఆయుధానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్నట్లు కూడా తేలింది. అయితే భద్రత తనిఖీల్లోని నిర్లక్ష్యం వహించినందుకు మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది అటెంప్ట్ మర్డర్ కింద పెట్టండి, వదలద్దు. అసలు మేము 40 మంది
బంగ్లాదేశ్పై ప్రకృతి ప్రకోపించింది. భారీ కుండపోత వర్షాల కారణంగా వరదలు పొట్టెత్తాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాల దాటికి కొండ చర్యలు విరిగిపడడంతో 54 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అధికారిక సమాచారం ప్రకారం ఈ ప్రకృతి విపత్తు వల్ల తీర ప్రాంత జిల్లా అయిన కాక్స్ బంజర్ అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ ఎండతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రభా జీవనాన్ని పూర్తిగా స్తంభింపచేశాయి. వీటితో పాటు చిట్కాంగ్లోని 13 మంది, బంజర్బన్లోని 6 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా ప్రభావితమైన 7 జిల్లాల్లో దాదాపుగా 1.55 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు పూర్తిగా జల దిగ్బంధంలోని చిక్కుకున్నాయి. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ధృవీకరించిన సమాచారం ప్రకారం మొత్తం ఆగ్నేయ ప్రాంతంలోని 10 లక్షల మందికి పైగా ప్రజలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పరిస్థితి తీవ్రతను పరిగణలోకి తీసుకొని బంగ్లాదేశ్ ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం యుద్ధ ప్రతిపాదకన సహాయక రెస్క్యూ చర్యలను ప్రారంభించాయి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.